నమస్కారం. సీడీఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. సమాజంలో పాత్రికేయ వృత్తి బాధ్యతాయుతమైనది. సీనియర్ పాత్రికేయులు కె రామ్మోహన్ రావుకు ఏవీఎన్ఆర్ స్మారక పురస్కార కార్యక్రమంలో వక్తల సూచన. స్థానిక బీసీ భవన్లో స్వచ్ఛంద సంస్థల సభ్యుల సమావేశం. ఆదివారం జరిగే కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 14 గీతా మందిరంలో శివ నీ దయ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి. తెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు బివి నారాయణ పిలుపు. పట్టణంలోని 22వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. పాల్గొన్న టీడీపీ శ్రేణులు. సీనియర్ పాత్రికేయులు కొమ్మిశెట్టి రామ్మోహన్ రావుకు ఏవీఎన్ఆర్ స్మారక పురస్కారాన్ని అందజేశారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన స్మారక ప్రధానోత్సవ కార్యక్రమానికి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావును పలువురు పూలమాలలు మెమంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎల్ రామచంద్రరావు, సూర్యప్రకాష్ రావు, బివి నారాయణ, దేవరపల్లి నాగరాజు శర్మ, నందనవనం శ్రీహరి, కాళిదాస్ విజయచంద్ర, మారుతీరావు, నారాయణ భట్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం శ్రీ కొమ్మిశెట్టి రామ్మోహన్ రావు ఎంఏబిడి గారికి ఏవీవి నరసింహారావు స్మారక పురస్కార ప్రదాన సందర్భంగా అభిమానులకు నిర్వాహకులు సమర్పిస్తున్న సన్మాన అక్షర సుమమాల. భార్య పాత్రికేయ రంగంలో నిబద్ధత గల జర్నలిస్టుగా వివిధ పత్రికలకు విశేష సేవలు అందించిన మీరు సామాజిక ఆధ్యాత్మిక సేవా రంగాలలో కూడా పలువురికి మార్గదర్శిగా సేవలు అందించడం ఆశ్చర్యం. వెంకటస్వామి నాగమ్మ దంపతులకు కావలలో 29/1/1942 జన్మించి ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు కావలి పట్టణంలో చదివి చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆదర్శనీయులైనారు. 1970లో నరేంద్ర భారతి విద్యా సంస్థను స్థాపించడం ద్వారా అన్ని వర్గాలకు విద్యా సుగంధాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1976వ సంవత్సరం నుండి 2003 వరకు సుదీర్ఘకాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఆంధ్రప్రభ కరెస్పాండెంట్గా, తదనంతరం 2005 వరకు ఆంధ్రప్రభకు రిపోర్టర్గా సేవలు అందించారు. బోగోలు మండలం బోగోలులో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంటే అధికారులు నూతన భవన నిర్మాణంపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఎంతో వ్యయం ఖర్చు చేసి ప్రైవేటు భవనంలో నిర్వహించే బదులు ఈ భవనాన్ని కూల్చివేసి త్వరితగతిన నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. బోగోలు మండలంలో మన సాంఘిక సంక్షేమ శాఖలో బాలికల హాస్టల్ ఇది శిథిలావస్థకు వచ్చింది. దీన్ని ఎన్నిసార్లు కలెక్టర్ గారికి దృష్టికి పై అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోయినా దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బాలికలు బోగోలు మండలంలో బాలికలకు కనీసం ఒక హాస్టల్ కూడా లేదు. ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 7-8 హై స్కూల్స్ ఉన్నా ఒక్క హాస్టల్స్ కూడా లేకపోవడము, ఇది ఇక్కడ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ దృష్టికి, మంత్రుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ఈ బాలికలకు ఒక హాస్టల్స్ కూడా నిర్మించలేదు. దీన్ని కూడా మళ్ళీ ఎత్తేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందంట. ఎందుకంటే 50 మంది పిల్లకాయలు తక్కువ ఉన్నటువంటి హాస్టల్స్లో ఇది కూడా బోగోలు మండలంలో ఉన్న బాలికల హాస్టల్స్ కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నట్టు తెలిసింది.
ఈ హాస్టల్ బాలికల హాస్టల్ కూడా ఎత్తేసి ఎక్కడో ఒక మొత్తాన్ని కలిపి ఒక హాస్టల్ పెడతామని చెప్పి అంటున్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే ఎక్కడ స్థానికంగా ఉన్న చదువుకున్న వాళ్ళకి అక్కడ హాస్టల్ పెడితే అక్కడే చదువుకుంటారు, అక్కడే ఉంటారు, అక్కడే జరుగుతుంది తప్ప వీళ్ళందరూ కలిపి ఒక 4-5 మండలాలు కలిపి ఒక దగ్గర పెడతాము, అక్కడ అందరికి రాండి అంటే ఇప్పటికే బాలికలు దాదాపు ఎస్సీ ఎస్టీలోనూ 95% విద్య లేకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఈ బాలికలకి విద్య లేకుండా పోతుంది. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే 95% బాలికలు, దళితులు, గిరిజనులు బాలికలు అసలుకి 9వ తరగతి లోపలే 10వ తరగతి లోపలే విద్యను మానేసి ఇళ్లకాడ ఉంటున్నారు. వాళ్ళ పనులకు పంపిస్తున్నారు, బాల కార్మికులకు తయారవుతున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే హాస్టల్ పెట్టాలి. కానీ భోగోల్ మండలంలో 7-8 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటే ఒక్క హాస్టల్ కూడా లేకపోవడం, ఆ హాస్టల్ కూడా ఈ సంవత్సరం ఎత్తేస్తానడం, ఈ శిథిలావస్థకు ఉండి ఈ హాస్టల్ని ఈ విధంగా నాశనం చేయడం మంచిది కాదు. ఇది మనం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. ఈ హాస్టల్ దక్కేంత వరకు మేము అంతా పోరాడతాం. కావలి కాలువను స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగుకు నీరు లేక సరైన పంటలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయనకు విన్నవించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. పట్టణంలో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఐక్య వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థల నిర్వాహకులు తెలియజేశారు. శనివారం స్థానిక బీసీ భవనంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ భవన్ వ్యవస్థాపకులు ద్రోణాదుల వెంకటరావు మాట్లాడుతూ కావలిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అన్ని ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సేవలు చేయాలని నిర్ణయించామని అన్నారు. అందులో భాగంగానే బీసీ భవన్లో పలు స్వచ్ఛంద సంస్థ సేవా నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. ఈ ఐక్యవేదిక తీసుకోబోయే కార్యక్రమాలపై స్థానిక ఎస్బీఐ పక్కన ఉన్న కళ్యాణ మండపంలో ఆదివారం జరుగు సమావేశంలో అన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొనాలని కోరారు. అనంతరం చాకలకొండ శారద రవిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారం. మన కావల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకొని అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కావలి పట్టణంలో అయితేనేమి, కావలి నియోజకవర్గంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సంస్థలు అనేకమైనవి మన కావల్లో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసింది. అందుకోసంగా కావల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నిటికీ మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఒక్కొక్కరు ఇండివిజువల్గా మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్న సంగతి మనం గుర్తుపెట్టుకొని అందరం కలిసి ఒక ఐక్యవేదికగా ఉండి ఆ ఐక్యవేదిక ద్వారా మనం ప్రభుత్వంతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో మనం ఒక మంచి కార్యక్రమాలు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతో ఈరోజు స్వచ్ఛంద సంస్థల్లో కొన్నింటిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళందరం కలిసి రేపు ఉదయం 10 గంటలకు స్టేట్ బ్యాంక్ పక్కనున్న హ్యాండ్లూమ్ అసోసియేషన్ నందు సమావేశం అయ్యి ఆ సమావేశంలో ఐక్యవేదిక యొక్క రూపకల్పన, ఐక్యవేదిక ఏవే నిర్ణయాలు తీసుకోవాలి, ఐక్యవేదిక ద్వారా మన ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొచ్చనే ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న దానికి స్వచ్ఛంద సంస్థలన్నింటినీ రేపు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అని ఉన్నాయి. కావల్లో ఎవరి ఆర్గనైజేషన్ ప్రకారం, వాళ్ళ ఆశయాల ప్రకారం వాళ్ళు పనిచేస్తూనే ఒక కామన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా దాన్ని గురించి ప్రభుత్వ దృష్టిలోనికి తీసుకెళ్ళి దాని ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ సమస్య పరిష్కారం వైపు పయనించేదానికి కలిసి పనిచేస్తేనే సమస్య పరిష్కారం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో కావలి పట్టణంలో ఉండేటువంటి ప్రభుత్వ గుర్తింపు పొందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలుసుకొని ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాలన్నటువంటిది చిరకాలంగా మాకున్నటువంటి ఒక ఆశ. అది ఆచరణలోకి వచ్చేటువంటి రోజు వస్తుంది. రేపు
స్టేట్ బ్యాంక్ దగ్గర కోర్టు వీధిలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో జరిగేటువంటి 10:30 గంటలకు జరిగేటువంటి ఈ సమావేశానికి అందరూ కూడా ఇదే మేము పిలిపిస్తున్నట్టు అందుకొని మీ అందరి అడ్రస్లు అవన్నీ కూడా సరిగా మాకు తెలియనందువల్ల ఉన్న అందరూ కూడా అక్కడికి హాజరైతే అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మన యొక్క ఆశయాలు మనం చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది అందరూ కూడా ఎవరికి వారు తయారు చేసుకొని కాగితం మీద రాసుకొని మీ లెటర్ ప్యాడ్ మీద తీసుకొచ్చినట్టయితే చదివి అక్కడ వినిపించుకొని అందరూ కలిసి ఎక్కువ మంది కోరుకున్న విషయాలన్నింటినీ ఈ ఐక్య వేదికలో మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో చేర్చుకొని దాని ప్రకారం కమిటీ ఏర్పాటు చేసి కొత్త నాయకులను రెండవ శ్రేణి నాయకులను తయారు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మాలాంటి పెద్దవాళ్ళందరూ పోయిన తర్వాత మళ్ళా ఒక ఎత్తుక్కోకుండా అటువంటి జరగకుండా కొత్త మంచి నేతలు తయారు చేసుకుని ఐక్యవేదిక ద్వారా అన్ని రకాల సమస్యలను కాలు పట్టణంలో ప్రజా సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఒక్కొక్క సమస్య మీద అవగాహన కల్పించేందుకు చాలా విషయంలో ఒక కులము ఒక మతము ఒక పార్టీ అనేటువంటి బేస్ ఏమి లేకుండా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఐక్యవేదికను ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి అన్ని కావలిపట్ల ఉన్న అందరూ స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు విద్యాసంఘ నాయకులు వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని ఐక్యవేదిక నిర్మాణానికి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా మేమందరి తరఫున కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఐక్యవేదిక అనేది రాబోయే కాలంలో చాలా ఉపయోగకరమైన ఒక ప్రజాశక్తిగా యుక్తిగా కూడా నిలబడుతుంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా మన వెంకట్రావు గారికి, మన చంద్రశేఖర్ గారికి, మన వెంకటేశ్వర గారికి, మన మేడం గారికి, వీళ్ళకందరికీ ఈ థాట్ కలిగించిన దానికి ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషకరమైనది. ఈ స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలుస్తారు. రేపు కూడా అందరూ వస్తారని అనుకుంటున్నాము. దీన్ని ఎంతో బలోపేతం చేసి ఒక యువకులకి అప్పగిస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్గా మేము కూడా నడిపిస్తాము దాన్ని. ఇంత ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వాహకులు లక్కీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు లక్కీ డ్రాను నిర్వహించి బహుమతులను అందజేస్తున్నారు. ఈ షాపింగ్ మాల్లో పట్టు చీరను కొనుగోలు చేస్తే కూపన్ను అందజేస్తారు. ఈ కూపన్లను బాక్స్ లో ఉంచి ప్రతిరోజు మధ్యాహ్నం డ్రా తీస్తున్నారు. అదేవిధంగా వారంలో ఓసారి జరిగే డ్రాలో నానో కార్ అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్లో శుక్రవారం తీసిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన నరేష్ విజేతగా నిలిచారు. వీరికి దుకాణ నిర్వాహకులు పట్టు చీరను బహుకరించారు. టోకన్ నెంబర్ 8352 నరేష్ నెల్లూరు. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 900000039085. వాళ్ళు డ్రాలో గెలుపొందారు. ఇదే మాదిరి అందరు కస్టమర్లు తప్పకుండా గెలుపొందాలని మాకు 13వ తేదీ ఫస్ట్ డ్రా కారు నానో కారు ఇస్తున్నాము కాబట్టి తెలిసింది. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందని లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం మాల్కొండారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై రసీదు పొందాలని అన్నారు. వినియోగదారుల హక్కులపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 1986 డిసెంబర్ 24వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం వినియోగదారులు కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి మరి స్వతంత్రం వచ్చినాక ఇన్నాళ్లకు చట్టం తీసుకురావడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 86 నుంచి ఈ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించిన తర్వాత ఈ యొక్క వినియోగం ద్వారా ఏ మేరకు ఉపయోగం ఉంటాయి అనేది ప్రజలకు అర్థమవుతుంది. కానీ అధికారుల అలసత్వం వల్ల నేటికి ఏం జరుగుతుందంటే తూకాల్లో తేడాలు, కల్తీల జోరు. మరి ఈ రకంగా ప్రభుత్వానికి తూకాల్లో తేడాలు, కల్తీల జోరు, మరి నిలువున వినియోగదారుడు మోసపోతున్నప్పుడు ధరల్లో వ్యత్యాసం కనపడుతూ ఉంది. మరి ఇలాంటప్పుడు వినియోగదారుడు మోసపోతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వినియోగదారుడు ఏ షాపుకు పోయినా కూడా మరి వస్తువులు కొనేటప్పుడు రసీదు తీసుకోవడం ద్వారా వినియోగదారుడు ఏమైతే
రసీదు తీసుకుంటాడో ఆ వస్తువు నాణ్యతా ప్రమాణాలు కనుక దెబ్బతింటే ఆ గ్యారంటీ పీరియడ్లో వినియోగదారుల ఫోరంకి ఫిర్యాదు చేసి వస్తువుని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అతను ప్రభుత్వానికి పన్ను కడతాడు. పన్ను కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తే కానీ సంక్షేమ పథకాలు వినియోగంలో రావు. మరి అలాంటప్పుడు ప్రతి వ్యక్తి వినియోగదారుడు ప్రశ్నించి రసీదు తీసుకోవడం ద్వారా అవినీతిని నియంత్రించడంలో ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇక్కడ జవాబుదారీ వ్యవస్థ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వస్తువును కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవడం అవసరం అనేది గుర్తించాలి. అలాగే కానీ బయట ప్రజలు కానీ వినియోగదారుల రక్షణ చట్టం పట్ల అవగాహన పెంపొందించుకొని స్పందించి రసీదు తీసుకోవాలి. రసీదు ద్వారా వినియోగదారు ఫోరంలో ఫిర్యాదు చేసి మరి రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అది ఎంత దూరం అయినా సరే వినియోగదారుల ఫోరం ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మరి ఈ యొక్క అధికారులు ప్రజల్లో ఇప్పుడు ఎందుకంటే వాణిజ్య పన్నుల శాఖ అధికారి, తూనికల కోతల శాఖ అధికారి, అట్లనే కార్మిక శాఖ వీళ్ళందరూ కూడా రైతుల్ని ప్రజలను చైతన్యపరిచి వినియోగదారుల రక్షణ చట్టం ఒకటి వచ్చింది. అది 1986 డిసెంబర్ 24 నాడు ప్రజల కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ కూడా అమలు చేసుకోండి, ఆచరించండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ వినియోగదారుల ఫోరంలో కానీ అందరూ కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తద్వారా రక్షించబడాలని కోరుతున్నాం. కావలి కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ జానకిని స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్ను కలిసిన ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. సాగుకు నీరు లేక రైతులు కావలి ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3 సంవత్సరాలుగా పంటలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువగా పడింది కాబట్టి 50% తక్కువ పడింది కాబట్టి రేపు సమ్మర్లో కూడా ఈ చెరువులో నీరు నింపడం వల్ల రేపు సమ్మర్లో గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని చెరువుల్లో కూడా కొన్ని వీలైనంత వరకు ఇప్పుడు వానలు పడున్నాయి కాబట్టి చెరువులు నింపితే బాగుంటుంది. అదేవిధంగా రైతులను కూడా ఆదుకున్నట్టుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి ఈరోజు మేము ముఖ్యంగా చెప్పింది, ఏ ప్రోగ్రాం అయినా సరే కావలి నియోజకవర్గంలో ఉన్నప్పుడు తప్పకుండా అధికారులు దాన్ని ముందుగా మాకు ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు తెలియజేస్తే తప్పకుండా వాటికి మేము కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలకి ఏమైనా సమస్య ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో మాకు ఇన్ఫామ్ చేసే విధంగా తెలియజేయాలని కూడా విన్నవించున్నాము. అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్, కొంతమంది అధికారులు అధికార పార్టీకి తగ్గి కొంతమంది ప్రోటోకాల్ పాటించుకుంటున్నారు. అటువంటివి కాకుండా కూడా సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించున్నాం. ఏదేమైనా కావలి కాలువకి ప్రతి ఒక్క రైతు సోదరునికి నీరు ఇవ్వాలా, కావలి రైతాంగాన్ని ఆదుకోవాలా. ఈరోజు ఇసుక బస్తాలు వేయాలి అని చెప్తే ఇంకా కూడా ఇసుక బస్తా వేయకుండా ఇంతవరకు నివేశన చేస్తూ ఉన్నారు ఇంజనీరు. గత నెల 24వ తారీఖు మినిస్టర్ గారికి హైదరాబాద్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్గా ఇసుక బస్తాలు ఒక 1 వీక్గా కంప్లీట్ అయినా ఈ రోజు 18 రోజులైనా కూడా ఈ ఎస్సీలు డిఈలు అంతా కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూస్తే అర్థమవుతోంది. ఇంతవరకు ఇసుక బస్తాగా లేదు, పెన్నా నది నీరు వృధాగా పోతుంది, ఒక గేటు కూడా కొట్టుకోపోయిందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ విధంగా నీవేమో వేస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు 550 క్యూసెక్స్ మాకు కావాల్సి ఉంటే 250, 300 క్యూసెక్స్ వస్తున్నాయంటే ఎంత ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారో తెలుస్తూ ఉంది. ఆ విధంగా కాకుండా అధికారులంతా కూడా సమన్వయంతో వ్యవహరించి తప్పకుండా కావలి కాలువ ద్వారా ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించగా, అదేవిధంగా ఈ సమయంలో వర్షం పడింది కాబట్టి ఈ సమయంలో కావలి చెరువు అన్నిటి కూడా నీరు ఇవ్వాలని కరెక్ట్గా కోరిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి తప్పకుండా ఇప్పిస్తాము, అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషం. ఈ నెల 14 స్థానిక రైల్వే రోడ్లో ఉన్న గీతా మందిరంలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు తెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు బెహరా లక్ష్మీనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందులో భాగంగా శివ నీ దయ పుస్తక పరిచయం, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి కవచం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుగుతుందని అన్నారు. స్పందన సాహితీ సాంస్కృతిక సద్భావన సాధన చైతన్య సంస్థ
తెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పుర ప్రజలకు, కళాభిమానులకు, ఆధ్యాత్మికవేత్తలకు, భక్తులు అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి కావలి పట్టణంలోని రైల్వే రోడ్లో గల గీతా మందిరం ఆవరణలో శివ నీ దయ అనే పుస్తక పరిచయం మరియు షష్ఠి సుబ్రహ్మణ్య కవచం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి. తణుకుకు చెందిన ఎస్విడిఎస్ శర్మ గారు రచించిన ఈ పుస్తకాలను ఇక్కడ ఆవిష్కరించుకొని పరిచయం చేసిన తర్వాత హాజరైన వారందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగు సాహితీ వేదిక, స్పందన సాహితీ సాంస్కృతిక చైతన్య సంస్థ, సద్భావన సాధన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కావున ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, సాహితీ పఠనాభిలాషులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసి ఈ పుస్తకాలను స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తణుకు నివాసి ఎస్విడిఎస్ శర్మ గారు పద్యాల రూపంలో శివుని స్తోత్రాలను ఒక పుస్తక రూపంలో వెలువరించారు. దాన్ని ఇక్కడ మేము తెలుగు సాహితీ వేదిక తరఫున ప్రచురించి ఇక్కడే ఆవిష్కరణ జరిపి ఇక్కడ మన కావలి వాసులకు అందజేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాం. బోగోలు మండలం కొండబిట్టగుంటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ధ్వజస్తంభం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం కావలి రూరల్ మండలం గౌరవరంలో నిర్వహించారు. గౌరవరం ఎంపీటీసీ సభ్యులు సూర్య జయశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక ప్రజలు టీడీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను గౌరవరం ఎంపీటీసీని, సూర్య జయశ్రీ నా పేరు. గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఈ సభ్యత్వ నమోదుని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అత్యధిక సంఖ్యలో ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీకి తగిన న్యాయం జరగద్ది, ప్రతి ఒక్కరికి అనే నమ్మకం కలిగేటట్లుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మా గ్రామంలో కూడా అన్ని గ్రామాల కన్నా కూడా అత్యధికంగా నమోదయ్యే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. మస్తాన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నెల 17న పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక అగ్నిమాపక కేంద్రం సమీపంలో పెన్షనర్స్ కు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు లక్ష్మీ నర్సారెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా
స్లో వాకింగ్, లెమన్ స్పూన్, త్రోబాల్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు రామ్ సుబ్బారావు, మాలియాద్రి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మొంగమూరు నుంచి గౌరవరం వద్ద లారీలను మార్జిన్లపైనే నిలుపుదల చేస్తూ ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీలను రహదారిపై ఎక్కడ పడితే అక్కడ నిలుపుతూ ఉండటంతో రాత్రి వేళల్లో వాటిని గమనించగా వెనుక నుంచి వచ్చే వాహనాలు ప్రమాదాలు గురవుతున్నాయి. లారీలను ఇష్టానుసారంగా డ్రైవర్లు నిలిపివేస్తూ ఉండటంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బోకొల్లు మండలం మొంగమూరు గ్రామానికి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గత 4 సంవత్సరాలుగా బ్రిడ్జి ధ్వంసమై ఉండటంతో గ్రామాల నుండి వచ్చే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు బ్రిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన నూతన బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలకు బ్రిడ్జ్ మాకు ఆకలి పోగలు ఎలా వస్తే రోడ్డు పోతాయి, రోడ్డు పోయిన తర్వాత అంతా పోతాయి. ఇంక ఎటు పోలేక అందరూ ఇళ్లలో ఉండాల్సిందే, ఊళ్ళో ఉండాల్సిందే. అంతకంటే పెద్ద ఇంతకంటే పెద్ద రిస్క్ అనేది ఇంకేమీ లేదు. ఊరికి ముఖ్యమైన సమస్య పడిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. పట్టించుకునే వాళ్ళే లేరు. వర్షాలు వస్తే పరిస్థితి వర్షాల పరిస్థితి ఊళ్ళో ఉంటామే. ఊళ్ళో ఉంటే ఇది ఈ రోడ్డు కూడా పోద్ది, అక్కడ బ్రిడ్జ్ కూడా పోయింది. ఈ 2 గారు లేకపోతే అసలు మాకు రాగల పోగలు ఏమి లేవు. ఊళ్ళో ఉండాల్సిందే. ఇంకా అన్నిటికీ ఇబ్బంది, బాగా ఇబ్బంది పడుతున్నాయి. చాలా ఇబ్బంది. చిన్న ఇబ్బంది కాదు, అది ఇది కాదు. అసలు ఎటు రాకలో పోగలు ఆగిపోతే పోవాలన్న పిడతలు, బయట పోవాలన్న కాలువలు, బయట వాళ్ళు అన్నిటికీ ఇబ్బంది సమస్య. పట్టణంలోని 22వ వార్డులో శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కుందుర్తి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు వార్డు ప్రజలు టీడీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మల్సటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. షేక్ హజరత్, రిటైర్డ్ ఎస్ఐ నాగేశ్వరరావు, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి కావలపట్నంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా జరుగుతూ ఉంది. ఈరోజు 22వ వార్డు కౌన్సిలర్ సోదరుడు కుందుర్తి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వేదా మస్తానరావు గారి ఆధ్వర్యంలో మా కావలిపట్నంలో దాదాపు మాకు ఇచ్చిన టార్గెట్ని ఫాలో అవుతూ నిన్నటి వరకు 9,000 పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదిస్తూ, బలపరుస్తూ, ఆయన పరిపాలనపై ఆకర్షణతో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు చేరటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏ వార్డు నాయకుడు కానీ, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ ₹1 ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు ముందుకొచ్చి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈరోజు మా కావలపట్నంలో మాకు ఇచ్చిన టార్గెట్ 12,000 దాకా చేయమన్నారు. ఇప్పుడు 9,000 పై చిలుకు చేశాం. 12,000 కాదుగా దాదాపుగా 15,000 రీచ్ అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సహకరిస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మస్తానరావు గారికి అందరికీ కావలపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.